మీకు పాట నేర్పినటువంటి గురువు ఒగ్గు ఒగ్గు లింగయ్య గారు ఇప్పుడు ఉన్నారా? లేరు, చనిపోయారు. ఆయన ద్వారా మీరు కళారంగంలోకి వచ్చారు. అవును. కళారంగంలోకి వచ్చిన తర్వాత మీరు మొదటగా పనిచేసినటువంటి సంస్థ ఏది? ఆర్థిక సమతా మండలి అంటే స్వచ్ఛంద సంస్థ. మహిళలు ఆర్థికంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఎట్లా నిలబడాలని నేర్పేటటువంటిది కదా. అప్పుడు ఆ ప్రజలను ఉద్దేశించి, మహిళలను ఉద్దేశించి పాట మాట ఏదో చెప్పుంటారు కదా. అప్పుడు ఏం పాడారో ఆ మహిళలకి ఒక పాట పాడారు. పొదుపు రోజుకొక్క రూపాయి దాసుకోమంటే దాసని పొమ్మంది మా వదిన, బలె డాపు సరుగుంటాది మా వదిన. రోజుకొక్క రూపాయి దాసుకోమంటే దాసని పొమ్మంది మా వదిన, బలె డాపు సరుగుంటాది మా వదిన. ఎన్టీఆర్నే సినిమా వస్తేనే ముందు చీట్లను కూసోనుంటది, ఎన్టీఆర్నే సినిమా వస్తేను ముందు సీట్లను కూసోనుంటది. సినిమా స్టోరీని చెప్పుతుంటది, చిత్రమైనది చిన్నది చూడరా. రోజుకొక్క రూపాయి దాసుకోమంటే దాసని పొమ్మంది మా వదిన, బలె డాపు సరుగుంటాది మా వదిన, బలె డాపు సరుగుంటాది మా వదిన. సూడే నరసమ్మ సంగం ఎట్టబోతుందో సూడే నరసమ్మ, సూడే నరసమ్మ సంగం ఎట్టబోతుందో సూడే నరసమ్మ. 10 మంది అక్కలు కలిసి ఫలితము కూడబెట్టితేనే పొదుకుడు డబ్బులు చేస్తే ఇంటి ఖర్చులు ఎలతయ పిల్ల. ఓ పిల్ల, కూరగాయలు కోనే కాడ పావుల పక్కకు ఎయ్యవే చిల్ల. సూడే నరసమ్మ సంగం ఎట్టబోతుందో సూడే నరసమ్మ, సూడే నరసమ్మ సంగం ఎట్టబోతుందో సూడే నరసమ్మ. మేకప్పులు తక్కువ చేసి పైసా కూడా పెడితే పిల్లల చదువుల కొరకు అక్కరొచ్చున చిన్నదాన. అక్కగా నేను చెప్పుతున్ననే చక్కగా మాట ఈనవ చెల్లి. సూడే నరసమ్మ సంగం ఎట్లా పోతుందో చూడే నరసమ్మ, సూడే నరసమ్మ సంగం ఎట్లా పోతుందో సూడే నరసమ్మ. సంఘం అంటే ఎంది రాములమ్మో రాములమ్మ, దాని సంగతేమో చెప్పు రాములమ్మో రాములమ్మ. ఒక్క మాట మీద ఒక్క బాటలోన సాగేటి గుంపునే సంఘం అంటారే, ఒక్క మాట మీద ఒక్క బాటలోన సాగేటి గుంపునే సంఘం అంటారే. సంఘం అంటే జనమే లచ్చువమ్మో లచ్చువమ్మ, సంఘం అంటే బలమే లచ్చువమ్మో లచ్చువమ్మ. సంఘం అంటే జనమే లచ్చువమ్మో లచ్చువమ్మ, సంఘం అంటే బలమే లచ్చువమ్మో లచ్చువమ్మ. ఇట్లాంటి పాటలు పాడేది. సూపర్ 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 నాగలక్ష్మి గారు. ఇప్పుడు మహిళలందరినీ సంఘటితం చేసి ఆర్థికంగా అభివృద్ధి చెందాలని మంచి చేశారు. మరి మీ పాటలతోటి మాటలతోటి చైతన్యవంతమై ఆర్థికంగా నిలబడ్డటువంటి కుటుంబాలు చాలా ఉండుంటాయి కదా. చాలా ఉన్నాయి. అలాంటి కుటుంబంలో అంటే మీరేమో ఆర్థికంగా నిలబడాలని చెప్పారు, కానీ మీరు ఆర్థికంగా నిలబడాలి. మరి మీరు ఎందుకు ఆర్థికంగా నిలబడలేకపోయారు? మనకు వెనక ఆస్తులు అనేది లేదు. మేనత్త కొడుకిచ్చిరు, పేదవాళ్ళు, తను పేదవాడు, ఏమీ లేదు కాబట్టి మనం ఆర్థికంగా అనేది వెనకబడిపోయినాం. నా భర్త వికలాంగుడి, కన్ను కనిపించది. ఆయన పెద్ద బావులు దియబోయినప్పుడు ఆ బావిలో పడి నడుములకు దెబ్బ తగిలి ఆ నరాలు వీక్ అయినాయి. బరువు పనులు పట్టలేడు. 2 పాపలు బాబు, ఇక వాళ్ళని చదివించుకోవడం. ఇక మనం కష్టం చేస్తే ఎంత వస్తుందన్న ఆ కష్టం మీదనే ఇక కుటుంబం గడుపుకుంటూ వచ్చినాం. ఇప్పుడు అన్నకి పెన్షన్ వస్తుందా? రావట్లేదు. పెన్షన్ కూడా రావట్లేదు. కొన్నాళ్ళు ఇచ్చిర్రు, తర్వాతకి ఈ కన్ను తనకి తల్లి పోసి కన్ను పోయింది. ఆదట ఒక్క కన్ను మొత్తం ఆయనకు చూపు సరిపోను ఉందని డాక్టర్ సర్టిఫికెట్ ఇస్తున్నారు. ఎంత దారుణం అంటే కన్ను లేదు, ఉండటానికి ఇల్లు లేదు, ఇల్లు కట్టుకోవటానికి ఇంటి స్థలము లేదు. ఇంతకన్నా బీపీఎల్ కుటుంబం మరొకటి ఉండదు. ఇప్పటికైనా అధికారులు మానవతా దృక్పథంతో ఆలోచించి నాగలక్ష్మి గారి కుటుంబానికి కనీసం ప్రాథమికంగా పెన్షన్ వచ్చేలాగన్నా చేయాలని మిమ్మల్ని మరీ విన్నవించుకుంటున్నాం.